జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా। ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగిసిన గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి షటిల్ పోటీలు। పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అనుగ్రహ శక్తిపీఠమందు అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం శ్రీ సర్వకామప్రద సుదర్శన లక్ష్మీ నరసింహ యాగం నిర్వహణ। వేదం శివస్వరూపమని, వేదమే శివుడు, శివుడే వేదంగా భావించే వేదాన్ని పరిరక్షించుకోవడం ద్వారా అటు 10 తరాలు ఇటు 10 తరాలు వంశస్థులు స్వర్గానికి వెళతారని శ్రీ వేదస్మార్త ప్రవర్త విద్వత్ పరీక్షా పరిషత్ నాయకులు అన్నారు। మే 2, 3 తేదీల్లో వేద సభలను ఒంగోలు కేశవస్వామిపేటలోని లలితాశ్రమంలో నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షులు గుడ్లతోను మురళీకృష్ణ తెలిపారు। దీనిలో వేద పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు। వంగల కృష్ణమూర్తి అవధాని, పిన్నెల్లి చంద్రశేఖర్ అవధాని పరీక్ష అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు। 2వ తేదీ జగద్గురువులు ఆదిశంకరాచార్యులు జయంతి సందర్భంగా లలితాశ్రమం వద్ద నుంచి వేద విద్యార్థులు వేద పండితులతో ఆదిశంకరుల చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి మహంకాళి వెంకటేశయ్య తెలిపారు। పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులకు వేదంలో సర్టిఫికెట్లు అందజేయడమే కాకుండా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు। 2 రోజుల పాటు జరిగే వేద సభలలో పాల్గొని వేదాశీర్వచనం పొందవలసిందిగా వేద పండితులు వేద శిష్లా శర్మ తెలిపారు। ఈ సమావేశంలో సభ్యులు ఆలూరి రామారావు, భారతుల శ్రీనివాస శర్మ, మైనంపాటి సాయి కుమార్, ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ అనేటువంటి ఒక సొసైటీ ఉన్నది। ఈ సొసైటీ 1978లో రిజిస్ట్రేషన్ అయింది। ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శంకర జయంతి నాడు వేద సభలు జరిపి విద్యార్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల యొక్క గురువులకి అందరికీ కూడా సన్మానం చేస్తూ, అట్లాగే వేదం గురించి హిందూ మతంలో ఉన్నటువంటి వేదం యొక్క విశిష్టత గురించి దాని ప్రాముఖ్యతను గురించి వివరించడము, దాన్ని కాపాడటం అనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశము। ఈ సొసైటీ ఆధ్వర్యంలో 52వ వార్షిక సమావేశాలన్నీ కూడా మన ఒంగోలు జిల్లా ఒంగోలు పట్టణంలో లలితాశ్రమంలో 2, 3 తేదీల్లో జరుగుతాయి। ఈ 2, 3 తేదీల్లో జరిగేటువంటి ఈ ఉత్సవాలకి అందరు వేద విద్యార్థుల్ని అలాగే వేద పండితుల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము సొసైటీ తరఫున। అలాగే 2వ తేదీన ముఖ్యంగా శంకర జయంతికి సంబంధించి శంకరుల వారి పటంతో ఒక ఊరేగింపు ఇట్లా పప్పు బజార్లో నుంచి అట్లా ఏనుగుల చెట్టు వీధిలో నుంచి మళ్ళీ లలితాశ్రమానికి వచ్చే విధంగా ఒక ఊరేగింపు జరుగుతుంది। ఆ ఊరేగింపులో విశేషంగా అందరు ప్రజలు, అందరూ హిందువులందరూ కూడా అలాగే పట్టణ ప్రముఖులు అందరూ కూడా హాజరయ్యి ఆ ఊరేగింపులో పాల్గొని శంకరుల వారి యొక్క వారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము। అలాగే ఈ 2, 3 తేదీల్లో ఈ ప్రవర్తక సభల్లో విద్యార్థులందరికీ కూడా పండితులందరూ కూడా పరీక్షలు పెడతారు। అలాగే పరీక్షలు జరిపే వారిలో బ్రహ్మశ్రీ వంగల కృష్ణమూర్తి గారు, అలాగే పిన్నెల్లి చంద్రశేఖర్ అవధాని గారు వారి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించబడతాయి।
అలాగే వచ్చిన వారికి అందరికీ కూడా సన్మానాలు జరపటము, విద్యార్థులందరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వటము, అలాగే పండితులందరికీ కూడా ఆ విద్యార్థులకు ఎవరైతే పరీక్షలు నిర్వహించారో ఆ పండితులందరినీ కూడా సన్మానించటము, ఈ కార్యక్రమాలన్నీ కూడా 2-3 తేదీల్లో ఈ లలితాశ్రమంలో చక్కగా జరుగుతాయి. కావున ఒంగోలులో ఉన్నటువంటి అందరూ ఈ శంకర జయంతి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి జయంతి కనుక అందరూ కూడా దీనిలో పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. దేనికంటే ఒంగోలు మండల వేద స్మార్త ప్రవర్తక విద్యుత్ పరీక్ష పరిషత్ ఇది 1978లో స్థాపించబడింది. ఆ రోజు నుంచి కూడా వేద సభలు 52వ వేద సభ ఇది 52వ వేద సభ. ఇది 52వ వేద సభ అంటే ఈ వేద సభలు 52 ఏళ్ళు జరుగుతున్నాయి. ఈ సభలు మామూలుగా ఎక్కడన్నా వాళ్ళ యొక్క వీళ్ళల్లో వాళ్ళ గృహాల్లో ఏర్పాటు చేస్తారు. 3 రోజులు జరిగే సభలు ఇప్పుడు 2 రోజులు చేశాం కారణాల వల్ల. ఆ సభలు అక్కడ నిర్వర్తించి వారి ఆధ్వర్యంలోనే వారందరికీ కూడా వసతులు ఏర్పాటు చేస్తారు. సమితి వారు కూడా దాంట్లో పాల్గొని పరిషత్ వాళ్ళు కూడా పాల్గొని జయప్రదం చేయడం జరుగుతున్నది ఇన్నాళ్ళ నుంచి కూడా. ఈ సంవత్సరం మనకు ఎక్కడ మనం వాళ్ళు నిర్వహించడానికి అవకాశం లేనందువల్ల మనమే పరిషత్ తరఫున ఇక్కడ లలితాశ్రమంలో మనం తీసుకొని లలితాశ్రమంలో అమ్మవారి ఎదుట ఆ శంకరుడు వారు అమ్మవారి ఎదుటే ఆయన శక్తి తీసుకున్నాడు, విద్యుత్ పరీక్ష నిర్వహించాడు ఆయన ఆ శారదాదేవి శృంగేరిలో. అదేవిధంగా మనం లలితాశ్రమంలో రేపు 2వ తేదీ 3వ తేదీ ఈ వేద సభలు జరుగుతాయి. ఈ ప్రవర్తక పరిషత్ తరఫున 52వ సభ ఇక్కడ జరుగుతున్నది. ఈ సభకు ఎప్పటి నుంచో ఎక్కడెక్కడి నుంచో కూడా వేద పండితులు మనం పిలుస్తున్నాం. వేద పండితులతో పాటు పరీక్ష విద్యార్థులు వివిధ పాఠశాల నుంచి వేద పరీక్ష చదువుకునేవాళ్ళు, స్మార్త పరీక్ష చదువుకునేవాళ్ళు వాళ్ళందరూ ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ పరీక్ష పాల్గొంటారు. వారికి 2వ తేదీ పరీక్ష జరుగుతుంది. 3వ తేదీ వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి సత్కారం చేయటం, వాళ్ళ వేద ఆశ్రయిత 4 వేదాలు వాళ్ళు పఠనం చేస్తారు. అందరూ వినాల్సింది అప్పుడేను 4 వేద పఠనం జరుగుతుంది. ఇక్కడ అన్ని వేదాలు పఠనం జరుగుతుంది. వేద పఠనం అయిన తర్వాత వాళ్ళ ఆశీర్వచనం మనకు చేస్తారు. వారికి మనం తగిన రీతిగా సన్మానం చేయటం, పిల్లలందరూ కూడా పాల్గొని 30 మంది 40 మంది బ్రహ్మచారులు పాల్గొంటారు. ఎక్కడ కూడా అంతమంది ఒక చోట చేరరు బ్రహ్మచారులు. వారిని మనం దర్శించుకున్న బ్రహ్మచారిని వాళ్ళకి ఏదన్నా వస్త్రదానం చేసినా కూడా ఎంతో ఫలం ఉంటుంది ఆ బ్రహ్మచారులందరికీ కూడా. అందువల్ల ఆ కార్యక్రమం 2-3 తేదీల్లో జరుగుతుంది. మనం 2వ తేదీ ఉదయం మటుకు శోభాయాత్ర ఆదిశంకర వారి చిత్రపటంతో, అదిగో చిత్రపటం, ఆ చిత్రపటంతో శోభాయాత్ర జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. సింపుల్గా ఇళ్ల దగ్గర చేస్తున్నాం. ఈ సంవత్సరం మనం అన్ని ఈ దేవాలయ సమూహం నుంచి సెంటర్ నుంచి పప్పు బజార్ వెళ్ళి పప్పు బజార్ నుంచి గాంధీ రోడ్డు, గాంధీ నుండి తూర్పు పొత్తు రోడ్డు బజారు, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి లలితాశ్రమం జరుగుతుంది. ఈ సభలో పాల్గొన్నప్పుడు ప్రజలు దర్శించుకొని ఆదిశంకర వారి ఆశీస్సులు పొంది హిందూ భక్తులు ఇంకా ఇతర మన భక్తులు అందరూ కూడా అభిమానులు వచ్చి ఆయనకి స్వాగతించి దర్శనం చేసుకుంటే మంచిది. వారందరూ కూడా వచ్చి మాకు సహకరిస్తారని మళ్ళా ప్రజలందరూ కూడా ఒంగోలు పుర ప్రముఖులు కూడా ఆహ్వానించాము ఈ సభకు. అందరూ కూడా సహకరించి మాకు సహకరించాలని ఊరేగింపు యాత్రను జయప్రదం చేయాలని మరొక్కసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పత్రికా సమూహానికి కూడా మీరు కూడా దానికి కొంచెం ప్రాపగాండా చేసి అందరి కలిసేట్టు ఇక్కడ చేయాలని కోరుకుంటూ మేము మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సభలు ఎక్కడ వేద పండితులు ఆయన వంగల కృష్ణమూర్తి అవధాని గారు వంశపారంపర్యం ఆయన పరీక్షాధికారి. వాళ్ళ ఇళ్ళంతా కూడా వేదమయమే వాళ్ళ వంశమంతా కూడా. అందుకని వారి ఆధ్వర్యంలో ఇక్కడ పరీక్షాధికారి అయిన ఉప పరీక్షాధికారి పిన్నెల్లి చంద్రశేఖర్ గారు వారి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తాం. ఆ పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్లు కూడా అందరి సమక్షంలో మనం వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకి కూడా మనం ఆ రోజు పిల్లకాయలకి ఉత్తీర్ణులైన వాళ్ళకి తర్వాత ప్రోత్సాహ బహుమతులు కూడా వాళ్ళు విద్వత్తును బట్టి కొంతమంది జిల్లా జడ్జి కృష్ణయ్య గారు కూడా వస్తున్నారు. ఆ రోజు ఆదినారాయణ గారు గుళ్ళపల్లి ఆదినారాయణ స్వాతంత్ర సమరయోధులు వారి అబ్బాయి ఆయన జిల్లా జడ్జిగా రిటైర్డ్ అయిన వారు కూడా వస్తున్నారు. ప్రోత్సాహ బహుమతులు కూడా ఇస్తారు ఇక్కడ చాలామంది కూడా. వాళ్ళు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సంవత్సరం కూడా ఇవ్వాల్సిందని అందరూ కూడా ఈ సమావేశం
జయప్రదం చేసి ఆ 2వ తేదీ 3వ తేదీ శంకర జయంతి ఉత్సవాలు ఒంగోలులో బాగా జరుగుతున్నాయి. 52వ సభ, 52 ఏళ్ళు జరపడం అంటే ఈజీ కాదు. అందువల్ల ఇది మన అధ్యక్షుడు వారు సదాశివి గారు, నేలపట్ట సదాశివి గారు, వారి ఆరోగ్యం వాళ్ళకి ఈరోజు రాలేకపోయినారు. వాళ్ళ సోదరులు సత్యం గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈనాడు జరుగుతున్నది. వారు మేము చేయలేము పెద్దవాళ్ళు అయినందువల్ల మేము ఇప్పుడు కొత్తగా మన కార్యవర్గం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు పోతున్నాం. ఉత్తరోత్తర ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం కూడా ఇట్టే కొనసాగుతుంది. ఇది ఎన్నేళ్ళైనా కొనసాగుతుంది. ఇది సాగుతూ దీన్ని ముందుకు తీసుకుపోతామని మరొక్కసారి పత్రికా విలేకరుల సమావేశంలో మీరందరికీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఇది జడ్జి చేయొచ్చు మీరు కూడా మాకు సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః. వేదం అంటే సాక్షాత్తు శివస్వరూపమే. అంటే వేదాన్ని రక్షించినట్లయితే ఆ ఈశ్వరుడి దగ్గరగా ఉన్నట్టే మనం. వేదమే శివుడు, శివుడే వేదము. కాబట్టి ఈ వేదాన్ని ఎవరైతే పరిరక్షిస్తూ ఉంటారో, వేదాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళక్క 10 తరాలు అటు కానీ ఇటు కానీ మొత్తం కూడా స్వర్గానికి వెళ్తాయని చెప్పి వేదంలో చెప్పి ఉన్నది. కాబట్టి ఇప్పుడు వేద పండితులకు కానీ మనం కానీ ఏదన్నా భోజన రూపంలో పెట్టినట్లయితే వారు తిన్నటువంటి ఆహారము 24 గంటలు కూడా వేదాన్ని స్మరించటం వల్ల వాళ్ళ యొక్క పూర్వీకులందరూ కూడా స్వర్గాన్ని చేరతారని చెప్పి ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. కాబట్టి అటువంటి వేదాన్ని మీరందరూ రక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు 51వ 52వ వేద సభలు జరగబోతూ ఉన్నవి మన లలితాశ్రమం నందు. కాబట్టి ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి వేద పండితులు, స్మార్త పండితులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు జరపాలని చెప్పి కోరుకుంటూ చిత్తం పంకే కృతమభూద్యయా శంకరేయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. మనం ఈ రోజున ఈ యొక్క బ్రాహ్మణ జాతి కానీ ఈ హిందూ సనాతన ధర్మం కానీ ఈరోజు ఇట్లా నిలబడి ఉన్నాం. కారణం అంటే ఆదిశంకర భగవత్పాదులు వారి అనుగ్రహంతో ఈరోజు మనం ఇట్లా నివసిస్తున్నాం. కావున ప్రతి సంవత్సరం ఈ శంకర జయంతి సభల్ని ఈ ఒంగోలులో జరుపుతూ వస్తున్నారు పెద్దలందరూ కూడా. ఈ సంవత్సరం కొత్తగా కార్యవర్గ సభ్య సమితి ఏర్పడింది. ఈ కమిటీతోటి ఈ సభలు ఈ శంకరాచార్య యొక్క జయంతి నాడు వేద పరీక్షలు, స్మార్త పరీక్షలు 2 జరుగుతున్నాయి. కావున ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామంలో చదువుతున్నా, ఏ పట్టణంలో చదువుతున్నా కూడా ఇక్కడికి వచ్చి రేపటి రోజున ఈ యొక్క శంకర జయంతి నాడు పరీక్షలు ఇచ్చి ఎవరు ప్రథమ స్థానాన్ని పొందుతారో వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లనే వారి యొక్క విద్వత్తును బట్టి వారి సన్మానం జరుగుతుంది. ఈ పెద్దల సమక్షంలో ఈ సంవత్సరం మాత్రం ఈ శోభాయాత్రను బాగా దిగ్విజయంగా జరపాలని, ఈ సభలని ఇట్లనే దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తూ ఈ యొక్క కమిటీ సభ్యుల ద్వారా నేను కూడా తెలియపరుస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ శంకర జయంతి నాడు ఒంగోలులో ఉన్న పురోహితులు, స్మార్త పురోహితులు, వేద పండితులు వీరందరూ కూడా దీనికి మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇస్తూ వారికి ముఖతః మరలా తెలియపరుస్తున్నాం. అట్లా చరవాణి ద్వారా కూడా తెలియపరుస్తాం వారికి. కావున ప్రతి ఒక్కరు మరిచిపోకుండా ఈ 2వ తారీఖు శంకర జయంతి నాడు, 2వ తారీఖు 3వ తారీఖు నాడు ఒంగోలులో ఉన్న స్మార్త పురోహితులు, వేద పండితులు అందరూ కూడా ఇక్కడే ఉండి ఈ యొక్క శంకర జయంతిని అభివృద్ధి చెందేట్టుగా, దినదినాభివృద్ధిగా బాగా ఉత్సవం జరిగేట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెళ్లూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అనుగ్రహ శక్తిపీఠమందు ఆదివారం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం నిర్వహించిన శ్రీ సర్వకామప్రద సుదర్శన లక్ష్మీ నరసింహ యాగం భక్తిరసభరితంగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులకు వివిధ రకాల సుగంధభరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపించడంతో పాటుగా సుమారు 21 పండ్ల రసాలతో స్వామివారికి చక్కగా అభిషేకించారు. అనంతరం ద్విసహస్ర కళ్యాణ చక్రవర్తి బ్రహ్మశ్రీ త్రినాథ చక్రవర్తి ఋత్విక బృందం సన్నిధిలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శ్రీ సర్వకామప్రద సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞాన్ని చక్కగా జరిపించారు. ఈ సందర్భంగా సుమారు 54 రకాల విశేష పరిమళ ద్రవ్యాలను హోమగుండంలో అగ్నికి ఆవాహన చేసి ఆపై మహాపూర్ణాహుతిని గావించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి వారికి జరిపించిన పుష్పార్చన, తులసీ దళార్చన ఆద్యంతం నేత్రపర్వంగా కొనసాగింది.
ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని నమో నారసింహ అంటూ లక్ష్మీ నరసింహుని మనసారా వేడుకుంటూ హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. अंतरिक्षं शीर्ष्णौद्यौ समवर्तना पद्यां भूमित्य शस्त्रो शस्त्रयुक्त हस्तमुग्र विग्रहं विष्णुसैक वीर घोष विष्णु चक्रधारकं विष्णुसैक वीर घोष क्लीं स्वाहा परस्मै परम ब्रह्मणे परम ज्योतिषे स्वाहा औषध शस्त्रास्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचयायुर्वर्धय वर्धय शरणपदे परकर्म मंत्र यत्र तत्र औषध स्वाहा పొద్దున ఫోన్ చేస్తే 12 తర్వాత రమ్మన్నాడు.
శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మన పీఠంలో పెళ్ళూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠంలో ఈరోజు అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు విశేషంగా సుదర్శన యాగాన్ని నిర్వహించడం అత్యున్నతమైనటువంటి బ్రహ్మశ్రీ మన త్రినాథ చక్రవర్తి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా ఈరోజు భక్తాదులందరికీ కూడా కనుల పండగగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి యొక్క యాగాన్ని పరిపూర్ణంగా చేస్తూ ఉన్నారు. ఇంకా సేపట్లో మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క యాగాన్ని మన దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటల యందు అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా నారసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసి అదేవిధంగా పూర్ణాహుతి సమర్పిస్తున్నారు. భక్తాలందరికీ కూడా చక్కగా స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై జ్వాలాముఖి, జై నారసింహ. సహస్రాదిత్య సంకాసం సహస్రవదనం ప్రభుం సహస్రాదో సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ. శ్రీ సర్వకామప్రద సుదర్శన లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క యాగము మన పెళ్ళూరు గ్రామంలో మన జ్వాలాముఖి పీఠంలో వేంచేసి ఉన్న
సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారికి స్వామివారి యొక్క విశేషమైనటువంటి అమ్మ అనుగ్రహం చేత నారసింహస్వామి లక్ష్మీ సమేతుడు ఇక్కడ వేంచేసి సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క యాగము లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం చక్కగా ప్రపంచ శాంతి యుద్ధ భయాలు నెలకొని ఉన్నటువంటి యొక్క సమయాన ప్రతి ఒక్కరూ కూడా జనులందరూ కూడా సుభిక్షంగా శాంతంగా రక్షణగా ఉండాలని చెప్పి సంకల్పంతో గొప్ప దృఢ సంకల్పం చేసుకొని లోక కళ్యాణార్థం సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క మూలమంత్రాలతో హోమం చేస్తూ విశేషమైనటువంటి పూర్ణాహుతి ఇప్పుడు జరుగుతున్నది. స్వామివారికి ఉదయాన్నే విశ్వక్సేనారాధన, శుద్ధి పుణ్యాహవాచన, రక్షాసూత్ర పూజ, అజస్ర దీపారాధన, చక్కగా శ్రీవారికి తిరువంజన సేవ, నానా రకాల ఫల పుష్పాలతో పుష్పరసాలతో ఫలరసాలతో చక్కగా అభిషేకము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, కొబ్బరి నీళ్లు, చక్కగా పసుపు, కుంకుమ, చందనం ఈ యొక్క ద్రవ్యాలతో అన్నిటితో కూడా అభిషేకం గావించుకొని విశేషమైనటువంటి అర్చనలు పూర్తి చేసుకుని అలంకృతుడై ఉన్నటువంటి సుదర్శన లక్ష్మీ నారసింహస్వామిని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకుంటూ సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క విశేషమైనటువంటి యాగంలో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, భూ సూక్తం, మన్యు సూక్తం, ఏకాక్షర సూక్తాలతో సుదర్శన మూలమంత్రంతో, నారసింహుని యొక్క మూలమంత్రంతో, మహాలక్ష్మీదేవి యొక్క కమలాత్మికమైనటువంటి మహాలక్ష్మీదేవి యొక్క మూలమంత్రాలతో ఇక్కడ స్వామివారికి యాగం చేసి ఇప్పుడు విశేషమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా పూర్ణాహుతి సమర్పించబోతున్నటువంటి శుభ సమయాన భక్తాదులందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కాలే వర్షిత పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. పిటిషన్లు రీఓపెన్ కాకుండా చూడాలని కలెక్టర్ చెప్పారు. అర్జీల పరిష్కారంలో సాహేతుకత ముఖ్యమని చెప్పారు. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కావాల్సిందేనని, పరిష్కరించలేని పక్షంలో అందుకు కారణాలను కూడా అర్జీదారులకు వివరించాలని ఆమె స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. Superintendent coordination. కాదు హై స్కూల్ బాగాలంటే చిన్న భావన సంవత్సరాల పాటు 5 కిలోమీటర్ల భావన
ఆ స్కూల్ పంపిస్తే డిఓ గారు డిప్యూటీ డిఓ గారు డిడి సోషల్ వెల్ఫేర్ ఆన్లైన్ అప్లై చేసి దాన్ని సర్వే చేసి ఎంక్వైరీ చేసి ఆన్లైన్ చేస్తాను 3 సంవత్సరాలు అంటే మీరు ఫోన్ చేశారు తహసీల్దార్ గారికి ఫోన్ చేసి ఫీల్డ్ మీదకి వెళ్ళి బీఆర్ఓ గారు సర్వే చేశారు మొత్తం రిపోర్ట్ అంతా చూసి స్వీట్ కేసులు ఫిబ్రవరి 2 అప్లై చేశాం. అప్పటి నుంచి ఇప్పటికి మేము వెళ్ళి కనీసం 20 సార్లు వెళ్ళాం. రిపోర్ట్ సమానం చెప్పి కాగితాలు ఇచ్చినాము, ఏంటి చేస్తున్నాము, నిర్లక్ష్యం. గత బీఆర్ఓ నేను తెలుసు మొదటిసారి అడిగినప్పుడు బీఆర్ఓ చిన్న కేసు నాకు ఎంఆర్ఓ గారు తర్వాత మట్టి దొరకను దాని తర్వాత చదువు చేస్తాం వేరే అతను అంటే సరిగ్గా ఒక అబ్బాయి ఉన్నాడు సార్. మా నాన్నగారు అతను వచ్చేసి ఇది మాదని చెప్పేసి మేడం గారు అదే మమ్మల్ని అడ్డు ఇచ్చుకొని మమ్మల్ని కొట్టి చాలా సర్వేరు కానీ ఏడుగోడపాడు రమేష్ కానీ వీళ్ళందరూ నా పేరు ఆకమ్మ. ఇది మమ్మూరు మీద రికార్డు మరి రికార్డులు అంటున్నప్పుడు 97 చెబుతాను ఇక్కడ ఎందుకు ఎక్కిరాలి. ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి షటిల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఒంగోలులోని హైదరీ క్లబ్ ఈ నెల 26, 27 తేదీలలో జరిగిన పోటీల్లో పురుషుల విభాగం ఇన్విటేషన్ టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరుకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్స్లో విజయవాడకు చెందిన హిమదీప్ వంశీలు ప్రథమ స్థానంలో నిలవగా రేపల జట్టు హేమంత్ మునీర్ ద్వితీయ స్థానంలో నిలిచారు. 3వ స్థానం నెల్లూరు కైవసం చేసుకోగా 4వ స్థానం విజయవాడ దక్కించుకుంది. ఈ మేరకు నిర్వాహకులు పీడీబీఏ జిల్లా కార్యదర్శి పావులూరి విజయకృష్ణ, కొమ్మినేని లక్ష్మణ్, యలవర్తి త్రిశంకరరావు, యలవర్తి మల్లేశ్వరరావు, క్లబ్ ఉపాధ్యక్షులు ఎన్ చంద్రమోహన్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ గుండవరపు రాఘవ, ఆర్టీవీ లక్ష్మణ్ విజేతలను బహుమతి ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి 25,000, ద్వితీయ బహుమతి 15,000, తృతీయ బహుమతి 12,000, 4వ బహుమతి 10,000 అందజేశారు. ఆంజనేయ గారు సుబ్బయ్య గారిని వేదికలో అలంకరించవలసిందిగా కోరుతున్నాను. లక్ష్మణ్ గారు సుబ్బయ్య గారిని వేదిక వేదిక మీద ఉన్న క్రీడాకారులకి, వీక్షకులకి, ఫోటోగ్రాఫర్కి, మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు ఒక బాధాకరమైనటువంటి కార్యక్రమం, అందులో ఒక మంచి కార్యక్రమం అని చెప్పుకోవాలి. బాధ ఎందుకు అనేది మీకు మార్నింగే చెప్పాను. నేను మన మధ్య ఒక సొగసైన క్రీడాకారుడు, వాస్తవంగా నేను ఇంతమంది ప్లేయర్స్ చూశాను, కానీ ఈరోజు కూడా అలా అందంగా గేమ్ ఆడగలిగినటువంటి వ్యక్తిని నేను ఇప్పటిదాకా చూడలేదంటే అందులో అతిశయోక్తులు అని చెప్పి బహుశా క్రీడాకారులు కూడా నమ్ముతారనుకుంటున్నాను. నేను ప్రతిరోజు అతను గేమ్ చూసేదానికి సీఎంకి వెళ్ళానండి. నేను ముందుగా కనుక్కొని చెప్పేసి నేను ప్రత్యేకంగా అడిగితే, సార్ నేను వస్తున్నాను అని చెప్పో, లేకపోతే రావట్లేదని అని చెప్తే, నేను అతను గేమ్ చూసేదానికోసం సాయంత్రం 7 తర్వాత సీఎం క్లబ్కి వెళ్ళేవాడిని. అంత సొగసుగా, అంత అందంగా గేమ్ ఆడేటటువంటి వ్యక్తిని, ఈవెన్ ఇంటర్నేషనల్ గేమ్ ఆడేవాడు కూడా అంత అందంగా ఆడతారని చెప్పేసి నేను ఆడుతాను. అందంతో పాటు చాలా
మంచి క్రీడాకారుడు అందులో అనుమానం లేదు. కానీ అతని ఆట తీరే ఆ విధంగా ఉంటుందనే దానికి నిజంగా చాలా గొప్ప క్రీడాకారుడు అని చెప్పేసి నేను మీ అందరికీ ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత అతని ఆటే కాదు, అతని మనస్తత్వం కూడా అంత సున్నితమైన మనస్తత్వం. ఎవరిని ఏ రోజు మెప్పించరాడు. అదేవిధంగా అతను ఎవరికి ఏ సహాయం కావాలన్నా అతను ఒక కోవెత్తులాగా కరిగి అవతల వాళ్ళకి సహాయం చేసినటువంటి గుణాలు చాలా ఉన్నాయి. అవి బహుశా మీరు తెలియకపోయినా ఇక్కడ మిత్రులకు చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాంటి మిత్రుల్ని ఈరోజు మనం ఈరోజు అంటే గత 3 సంవత్సరాలు ఏమనుకుంటాం బహుశా శంకర్ గారు. ఆ రోజు ప్రభుత్వం దురదృష్టవశాత్తు అకాల మరణం చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎప్పుడు కూడా ఆ విధంగా జరుగుతుంది అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మంచి వాడిని తీసుకెళ్తాడనే దానికి ఒక నిదర్శనంగా నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాను. ఏదైనా చూసినప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ దురదృష్టం ఏంటంటే అంత మంచి క్రీడాకారికి మనం ప్రతి సంవత్సరం అంటే నేను అప్పుడు ఆ రోజు సంతాప్ దినాల్లో ప్రకటించినప్పుడు మిత్రుడు మన వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఆ రోజు చెప్పారు, మనం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఇతని పేరు మీద మనం కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పేసి. సరే ఏదేమైనా అది మనం అనుకున్న విధంగా జరగకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అలాంటి క్రీడాకారులను ప్రతి సంవత్సరం మనం గుర్తుంచుకోవడం మన బాధ్యతగా నేను భావిస్తాను. కాబట్టి ఇకనైనా కూడా రాబోయే రోజుల్లో మన అసోసియేషన్ వారు తప్పనిసరిగా ఆయన పేరు మీద ఒక కార్యక్రమం నిర్వహించాల్సిందిగా నేను సభాముఖంగా మీ అందరి ముందు వారిని కోరుతున్నాను. ఏదేమైనా ఒక మంచి మిత్రుని పోగొట్టుకున్నాం. ఆ మంచి మిత్రుడి కార్యక్రమంలో ఒక అతనికి ఉన్నటువంటి మంచి మిత్రుల్లో ఒక మిత్రుడైనటువంటి ప్రస్తుతం మన ఆర్టీఓలో పనిచేస్తున్న లక్ష్మణ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని అంతా భుజాలు నిర్వహిస్తుని అతను అంటే ఎంతోమంది మిత్రులు ఉంటూ ఉంటారండి ప్రతి మనిషికి. అతను పోయేంత వరకే మిత్రులు, వాళ్ళు పోయిన తర్వాత ఆ జ్ఞాపకాలు తొందరగా తెలిసేసేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా లక్ష్మణ్ అతనితో పాటు ఎంతో సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అతన్ని మర్చిపోకుండా అతను ఒక్కడే ఇంత పెద్ద కార్యక్రమాన్ని అతను విజయస్తంభాల మీద వేసుకుని నిర్వహించడం చాలా గొప్ప విషయం. నేను ప్రత్యేకంగా లక్ష్మణ్కి దాని మీద ధన్యవాదాలు తెలుపుతున్నాను. లక్ష్మణ్, ఇలాంటి కార్యక్రమాలను ముందు చేయలేకపోయినా నువ్వు దాన్ని ప్రోత్సహిస్తూ నువ్వు భుజాల మీద పెట్టుకుంటే మీ అందరికి నీకు అటు అసోసియేషన్ వారైతేనే మేము కూడా నీకు సహాయ సహకారాలు అందిస్తాము. కాబట్టి ఎవరో ఒకరు అంటే అతని మిత్రులతో పాటు అందరూ కూడా అతనికి ఒక విధంగా క్రీడాకారుడిగా మనం అతని రుణం తీర్చుకోవడం. ఎందుకంటే మనం హైయర్ కోర్టులో అతనికి ఏం చూస్తున్నాం, అలాగే సేవన్ రోడ్డులో అతనికి ఏం చూసాం. ఒంగోలులో అతను నేషనల్ ఆడి తర్వాత ఇంటర్నేషనల్ ఆడినటువంటి వ్యక్తి ప్రకాశం జిల్లాలో అతను ఒక్కడే ఉన్నాడని మనందరికీ తెలుసు. అయినా కూడా మనం అతను మర్చిపోవడం ఇంత త్వరగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో ఏదో మన అసోసియేషన్ వారు కానీ లేక వారి మిత్రులు ఎవరైనా కూడా ఆయనకి గుర్తుగా ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే తప్పనిసరిగా మిగిలిన వాళ్ళు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలుపుకుంటూ చాలా బాధాతత్వ హృదయంతో ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మికి థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చాడు వాళ్ళ బాబాయ్ గారి దగ్గరికి 19 ఏళ్ల వయసులో వచ్చాడు. ఆల్రెడీ అప్పటికే నేషనల్స్ రన్నర్గా 19 ఇయర్స్కి రన్నర్గా నేషనల్స్ ఆడున్నాడు. అటువంటి ప్లేయరు అందరం ఆడుతున్నాం మేము ఇక్కడ. కానీ మేము మహా ఆడితే డిస్ట్రిక్ట్ ఆడతాము, బాగా ఆడితే స్టేట్గా ఆడితేనే ఎక్కువ. అతను ఇంటర్నేషనల్ ప్లేయర్. అతని గ్రిప్ కానీ అతని ఫిజిక్ కానీ యాక్చువల్గా అతను మేము చూడలేము. అతనితో నేను 11 సంవత్సరాలు 19 ఏళ్ళప్పుడు వచ్చిన దగ్గర నుంచి తను చనిపోయే వరకు తన పక్కనే ఆడేవాడిని. తను నన్ను పిలిచి ఆడించుకునేవాడు. నా వయసు 65 ఏళ్ళు. నన్ను గురువు గారనే పిలిచేవాడు. నన్ను పేరు పెట్టి కూడా పిలిచేవాడు కాదు. గురుగారు రండి నా పక్కనే ఆడుతురని. నేను ముసలోడినైనా నన్ను వేసుకొని నన్ను ఆడతా అలా ఎంకరేజ్ చేసిన మనిషి పవన్ అకస్మాత్తుగా మా దగ్గర నుంచి మా నుంచి దూరం అయినందుకు స్టిల్ ఈరోజు కూడా మేమైతే ఒంగోలులో ఈ 2 క్లబ్లు హైదర్ క్లబ్ ఆర్ సివిఎన్ క్లబ్లో ఉన్న కాకుండా మన డిస్ట్రిక్ట్ కాకుండా ఏ టోర్నమెంట్ పెట్టినా ఆల్రెడీ అతను
చనిపోబోయే ముందు ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి సింగపూర్ టోర్నమెంట్కి వెళ్ళున్నాడు ఇండియా టీం తరఫున. ఆ రేంజ్లో ఉన్న ప్లేయర్ని మేము దూరం చేసుకున్నాము. అది మా బ్యాడ్ లక్ అండి. అదే పవన్ ఉంటే మేమందరం మాకెంతో ఎంకరేజ్ చేస్తూ ముందు మా పెద్దవాళ్ళని గౌరవిస్తూ మమ్మల్ని ఆడమని ఎంకరేజ్ చేస్తూ మాతో చాలా సన్నిహితుడిగా ఉంటూ మాకెంతో బాగుండే పవన్ని మేము దూరం చేసుకోవడం మా దురదృష్టం. గారు ఆనంద్ గారు కానీ ఈసీ మెంబర్స్ కానీ అందరూ సహకరించారు. అదే క్రమంలో మా మార్నింగ్ బ్యాచ్లో మేము సరదాగా ఆడుకునే మా రాజేంద్ర అన్న, మురళీ గారు, అందరూ అశోక్ గారు, మన మధుల అందరూ సాగించు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టోర్నమెంట్ రూపేష్ అండ్ యశ్వంత్ మరియు ఢిల్లీ వాటి ఈ ఫైనల్స్ ఉత్కంఠ మ్యాచ్లో రన్నర్ అప్ సార్ హిమదీప్ అండ్ వంశీ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ విన్నర్స్ అండ్ రన్నర్ అప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాకి ఆణిముత్యంగా నిలబడి గారి తర్వాత పూల గోపిచంద్ గారి తర్వాత పవన్ తర్వాత మాకు చెప్పుకోదగ్గ ప్లేయరు హిమదీప్ గారితో అట్లా ఈరోజు ఒంగోలు హైదర్ క్లబ్లో గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ కింద షటిల్ టోర్నమెంట్స్, స్టేట్ లెవెల్ షటిల్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది. గుమ్మడి పవన్ కుమార్ గత 3 సంవత్సరాల క్రితం అకాల మరణం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు హైదర్ క్లబ్లో ఆయన పేరు మీద ఒక షటిల్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది. అతను షటిల్ ఇంటర్నేషనల్ ప్లేయరు. అంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చాలామంది ఆడుతూ ఉంటారు, కానీ ప్రకాశం జిల్లాలో అంత సొగసుగా, అంత అందంగా, అంత గొప్పగా ఆడగలిగినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. ఒక ప్రకాశం జిల్లానే కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంత అందంగా ఆడగలిగిన వ్యక్తి, అంత గొప్పగా ఆడగలిగిన వ్యక్తి ఎవరూ లేరని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. పవన్ కుమార్ 35 సంవత్సరాలకి మరణం చేయడం జరిగింది. ఆయన 30 సంవత్సరాలకి ముందుగా ఇంటర్నేషనల్స్లో అటు థాయిలాండ్లో అయితేమి, ఆ తర్వాత మిగిలిన 2-3 కంట్రీస్లో ఆయన ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ జరిగింది. ఆయన సెకండ్ ప్లేస్ రావడం కూడా జరిగింది అప్పుడు. అలాంటి వ్యక్తిని ఈ అసోసియేషన్ వారైతేమి, అలాగే షటిల్ ప్లేయర్స్ అయితేమి దూరం చేసుకోవడం బాధాకరమైనటువంటి విషయం. ఆయన చనిపోబోయే ముందుగా అసోసియేషన్లో జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉండేవాడు. ప్రకాశం జిల్లా షటిల్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా పనిచేసేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్థానం వేరే వాళ్ళతో విజయకుమార్ అని ఆయనతో భర్తీ చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఆయన లేనటువంటి లోటు ఎవరు తీర్చలేరు, ప్రకాశం జిల్లాకి కానీ అలాగే షటిల్ ప్లేయర్స్కి కానీ. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఇలాంటి టోర్నమెంట్స్ జరుపుకోవాలని చెప్పేసి మా హైదరీ క్లబ్ వారైతేమి, ఆయన మిత్రులైతేమి మేము భావిస్తున్నాము. ఇది 2వ టోర్నమెంట్ ఆయన పేరు మీద జరపడం. రాబోయే రోజుల్లో ఇంకా ముందు ఇలాంటి స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను సాధించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానాన్ని ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంగోలు నగరంలో ఎన్జీఓ భవన్ నందు పీపీపీ విధానంపై అధికారులకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు వీలుగా పీపీపీ విధానంలో అభివృద్ధి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు తెలిపారు. జాతీయ రహదారులను అనుసంధానిస్తూ జిల్లా యూనిట్గా రహదారుల నిర్మాణం, పోర్టులు, వైద్య రంగం, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో ఈ విధానం అమలు చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో మూలధన వ్యయం వాటా మరింత పెంపొందించేందుకు పీపీపీ దోహదపడుతుందని తెలిపారు. కేంద్రం
ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రాష్ట్రాలకు పీపీపీ ప్రణాళికలు రూపొందించేలా ప్రోత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. సో ఇప్పుడు కొత్తగా కాన్స్టిట్యుయెన్సీ యాక్షన్ ప్లాన్, సో దానికోసమే మిమ్మల్ని సెలెక్ట్ చేసి ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ కూడా ఏదైతే మన జిఎస్డబ్ల్యూఎస్ వార్డ్ సెక్రటరీస్ ఉన్నారో సో వారిని ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ అదేవిధంగా 1 పర్సన్ ఫ్రమ్ ద స్టేట్ ప్రతి డిస్ట్రిక్ట్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీ కూడా అలాట్ చేస్తారు. సో టోటల్ 6 మెంబర్స్ పర్ కాన్స్టిట్యుయెన్సీ. సో మీరు ఇప్పుడు మీకు ముందు ఉన్న టాస్క్ ఒక
వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగిసిన గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి షటిల్ పోటీలు. పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అనుగ్రహ శక్తిపీఠమందు అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం శ్రీ సర్వకామప్రద సుదర్శన లక్ష్మీ నరసింహ యాగం నిర్వహణ. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.